భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో జరిగిన అద్భుత కథ. ఇది అర్థం చేసుకోవడానికి సైన్స్ శక్తిని మించినది. సైన్స్, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ప్రపంచంలోని అన్ని నమ్మకాల మూలాలు ఇక్కడ విఫలమయ్యాయి. హిందూ విశ్వాసంలో 4 ధామాలు ఉన్నాయి: బద్రీనాథ్ ధామ్, ద్వారకాధీష్ ధామ్, రామేశ్వరం అండ్ జగన్నాథ పూరి. ఈ రోజు కూడా శ్రీకృష్ణుడు నిజమైన హృదయం కొట్టుకునే జగన్నాథ పూరి కథ ఇది. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి విన్న తర్వాత ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. వెస్టర్న్ కల్చర్ అనుసరిస్తూనే మనం ఎలాంటి మలుపు తీసుకుంటున్నాం? దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలను ప్రజలు మాట్లాడుకునే కాలం ఇది. కానీ ఇప్పుడు ఈ వీడియో తర్వాత నేను అదే ప్రశ్న అడుగుతున్నా. ప్రతి ఆలయంలో విగ్రహాలు మెటల్ లేదా స్టోన్స్ తో చేయబడతాయి. జగన్నాథ ఆలయంలో దేవుని విగ్రహాలు చెక్కతో తయారు చేయబడ్డాయి. ఇది చెక్కతో ఎందుకు తయారు చేయబడిందో నేను మీకు చెప్తాను. క్రీస్తుపూర్వం 3102లో జారా అనే వేటగాడు జింకను వేటాడుతుండగా శ్రీకృష్ణుడి కాలుపై బాణం వేయడంతో శ్రీకృష్ణుడు మరణించాడు. శ్రీకృష్ణుని అంత్యక్రియలను జారా పూర్తి ఆచార వ్యవహారాలతో నిర్వహించారు. కానీ అతని అంత్యక్రియల చితి తగ్గినప్పుడు జారా మెరుస్తున్న మెటాలిక్ వస్తువు ఇంకా కాలిపోలేదని చూశాడు. జారాకి అది ఏమిటో అర్థం కాలేదు. కాబట్టి అతను దానిని తీసుకుని అమ్మడానికి బయలుదేరాడు. కానీ అది కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎవ్వరూ దానిని ముట్టుకోలేదు. చివరికి జారా ఓటమితో విసుగుపోయి ఆ లోహాన్ని కర్రపై ఉంచి నీటిలో వేశాడు. గుప్త సామ్రాజ్య కాలంలో అవంతి అనే రాజ్యంలో రాజు ఇంద్రుడు మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు. ఒక రోజు విష్ణువు కలలో వచ్చి ఆ రాజుని ఒక నదిలో స్నానం చేయమని అడిగాడు. ఈ కల చూసి మరుసటి రోజు రాజు స్నానం చేయడానికి వెళ్ళాడు. రాజుకు స్నానం చేస్తుండగా నదిలో కొంచెం దూరంలో ఒక రాయి కనిపించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజు ట్రంకు వద్దకు చేరుకొని ఆ ట్రంకుని రాజభవనానికి తీసుకొచ్చాడు. అప్పుడు రాజు చాలా ప్రసిద్ధ కళాకారులను పిలిచాడు. కానీ వారెవ్వరూ ఆ చెక్కతో విగ్రహాన్ని తయారు చేయలేకపోయారు. చాలా రోజుల తర్వాత ఒక రైతు రాజభవనానికి వచ్చి, నేను ఈ విగ్రహాన్ని తయారు చేస్తానని రాజుతో చెప్పాడు. కానీ నాకు ఒక షరతు ఉంది. రాజు ఎలాంటి షరతుకైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నందున రాజు అతని పరిస్థితి గురించి అడిగాడు. అప్పుడు రైతు, ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నాకు పూర్తి 21 రోజుల సమయం కావాలి అని చెప్పాడు. 21 రోజుల ముందు ఎవరూ నాతో మాట్లాడకూడదు అండ్ నన్ను కలవకూడదు అండ్ నా పనిలో ఆలస్యం చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను. రాజు ఈ షరతుకు సంతోషంగా అంగీకరించాడు. విగ్రహం తయారీ పనులు ప్రారంభించి ప్రతిరోజు విగ్రహాన్ని తయారు చేస్తుండగా స్వరాలు కూడా వినిపించాయి. కానీ క్రమంగా స్వరాలు ఆగిపోయాయి. బహుశా ఆ రైతు ఆకలి దాహంతో చనిపోయి ఉంటాడని. అందుకే విగ్రహం పని జరుగుతున్న గది తలుపులు అవంతి రాణి తలుపు తెరవగానే అక్కడ రైతు లేడని, జగన్నాథుడు అండ్ అతని సోదరుడు బాలా భారతి అనే 3 విగ్రహాలు మాత్రమే ఉన్నాయని వారు చూశారు. అదే జగన్నాథుని విగ్రహంలో ఆ లోహాన్ని కూడా ఉంచారు. అది శ్రీకృష్ణుడి తప్ప మరొకటి కాదు. గుండె దడదడలాడింది. ఇది సాధారణ మానవుని హృదయం కాదు, అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది స్పష్టమైన రుజువు. ఈ గుండె శక్తిని ప్రసారం చేస్తుంది అండ్ రాళ్లు మరియు మెటల్స్ మంచి విద్యుత్ వాహకాలు మరియు వుడ్ ఎలక్ట్రిసిటీ యొక్క బ్యాడ్ కండక్టర్ అని మనందరం చదువుకున్నాం. అందుకే జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేయబడ్డాయి. ఇది మాత్రమే కాదు, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ భగవంతుని కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అండ్ ఆ విగ్రహంలో భగవంతుని హృదయాన్ని మారుస్తారు. శక్తి ప్రసారం చేసే పరికరం కారణంగా ఇది జరుగుతుంది. మనం సైంటిఫికల్లీ మాట్లాడితే ఆ విగ్రహం చాలా శక్తిని ప్రసారం చేస్తుంది. కాలక్రమాన కలాప క్షీణిస్తుంది. అందుకే దీన్ని మార్చాలి. కానీ దానిని మార్చే ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒక రోజు ఇలా జరుగుతుంది. గుడిలోకి ఎవరికి ప్రవేశం లేని రోజు. నగరం మొత్తం కరెంటు నిలిపివేయబడుతుంది. ఆలయ ప్రధాన పండితుడు కళ్ళకు గంతలు కట్టుకుని పెద్ద పెద్ద అండ్ థిక్ గ్లౌజెస్ ధరించి అండ్ 100% చీకటిలో ఈ గుండె బయటకు తీసి కొత్త విగ్రహంలోకి మార్చబడుతుంది. చరిత్రలో ఈ వేడుకను నిర్వహించిన పండితులు తాము ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు. కానీ మేము బ్రహ్మ పదార్థం అని కూడా పిలిచే ఈ వస్తువును మేము పట్టుకున్నప్పుడు జీవించి ఉన్న కుందేలును పట్టుకున్నట్లు అనిపిస్తుంది అని వారు చెప్పారు. ఎవరికైనా బ్రహ్మ పదార్థాన్ని చూస్తే ఆ క్షణంలోనే అతని మరణం ఖాయమని, అందుకే కళ్ళకు గంతలు కట్టుకొని ఈ వేడుకను నిర్వహించకూడదని కూడా అంటారు. ఈ దేవాలయం పైన శాస్త్ర విరుద్ధమైన జెండా ఉంది. గాలిపటం కూడా గాలి వీచే దిశలోనే ఎగురుతుందని మనకు తెలుసు. జెండా కూడా అదే దిశలో ఎగురుతుంది. కానీ జగన్నాథ ఆలయం జెండా పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఎందుకు అండ్ ఎలా? ఈ ఫ్లాగ్ రోజు మార్చాల్సిన
మరో ప్రత్యేకత ఉందని ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు. అందుకే ఆలయంలో 214 అడుగుల ఎత్తున అధిరోహిస్తుంటాడు అండ్ ప్రతిరోజు ఈ జెండాను మారుస్తాడు. ఎందుకంటే ఇది ఇలా ఉంటే జెండా ఏ రోజు మార్చబడదో అప్పుడు ఆ ఆలయం 18 సంవత్సరాలు మూసివేయబడుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు రోజు ప్రసాదం పంపిణీ చేస్తారు. జగన్నాథ ఆలయంలో జరిగే ప్రతి దానిలో ఎక్కడో భగవంతుని లీలలు దాగి ఉంటాయి. ఆలయంలో రోజు 500 రూపాయలు చెల్లిస్తారు. ప్రసాదం ప్రజల కోసం తయారు చేయబడుతుంది అండ్ కొన్నిసార్లు భక్తుల సంఖ్య వేలల్లోకి వెళ్తుంది. కానీ జగన్నాథ ఆలయంలో భక్తులకు ప్రసాదం కొరత ఎప్పుడూ ఉండదు. ఆలయంలో రోజంతా ప్రసాదం పంపిణీ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఆలయంలో ఒక్కరు కూడా ప్రసాదం లేదు అని చెప్పలేదు, వృధా పోలేదు. కానీ మనుషులు ఇంత అంచనా వేయడం చాలా కష్టం అండ్ ఈ విషయం ఇక్కడితో ముగియదు. ప్రసాదం పంచడంలో మిస్టరీ ఉంది. కట్టెల మీద ప్రసాదం చేయడం కూడా పెద్ద మిస్టరీ. మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి ప్రసాదం చేస్తారు. సైన్స్ అండ్ లాజిక్ ప్రకారం దిగువ పాత్ర నుండి ప్రసాదం మొదట ఉడకాలి. కానీ పూరి జగన్నాథ ఆలయంలో సైన్స్ అండ్ లాజిక్ పనిచేయలేదు. ఈ 7 పాత్రలలో మొదటిది పై భాగంలో ఉంచబడుతుంది. క్రింద ఉంచిన పాత్రలోని ప్రసాదం ఉడికిపోతుంది. తద్వారా దాని క్రింద ఉంచిన పాత్ర యొక్క ప్రసాదం అలాగే దిగువన ఉంచిన పాత్ర యొక్క ప్రసాదం చివరిగా ఉడుకుతుంది. అవును, మీకు కూడా ప్రస్తుతం ఏమీ అర్థం కాకపోవచ్చని నాకు తెలుసు. ఈ గుడి అందం మాటల్లో చెప్పలేనిది. ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు. ఇంత పెద్ద ఆలయాన్ని ఇన్నేళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించారు. అయితే ఈ 214 అడుగుల గుడి గోపురం నీడ ఇప్పటి వరకు ఏర్పడలేదని మీకు తెలుసా? కానీ జగన్నాథ పూరి ఆలయం గోపురాలు రోజుల్లో ఏ సమయంలోనైనా నీడ పడదు అండ్ మన అభిమాన సైన్స్ దీనికి లాజిక్ కూడా కనుక్కోలేకపోయింది. మిస్టరీ ఇక్కడితో అయిపోలేదు. కొన్ని భవనాలు అండ్ ప్రాంతాలు నో ఫ్లై జోన్స్ అని మనకు తెలుసు. అంటే డ్రోన్లు, విమానాలు లేదా మ్యాన్ మేడ్ ఎగిరే వస్తువులను పంపడానికి లేదా ఎగరడానికి అనుమతి లేదు. కానీ మనం పక్షులను ఆపలేం. అయితే మనం జగన్నాథ దేవాలయం గురించి వివరించడం చాలా కష్టం. ఈ ఆలయంపై డ్రోన్, విమానం లేదా ఏ పక్షి ఎప్పుడూ ఎగరలేదు. పక్షులకు తెలిసిన అండ్ మనకు తెలియని విషయం అక్కడ ఉంది. గుడి గోపురాల మీద లేదా పెద్ద భవనాల మీద పక్షులు కూర్చోవడం మీరు తప్పక చూసి ఉంటారు. మీరు ఎప్పుడైనా జగన్నాథ పూరికి వెళ్తే జగన్నాథ ఆలయం పైకప్పుపై పక్షులు విశ్రమించడం, జగన్నాథ దేవాలయం పైకప్పు మీద లేదా గోపురాలపై కూర్చున్న ఏ పక్షిని మీరు ఎప్పుడు చూడలేరు. కానీ కంగారుగా ఉన్న విషయం ఏంటంటే వాయిస్ లేని పక్షి దీన్ని ఎలా చేయగలదో. ఈ గుడి మీదుగా ఎగరకూడదని తెలుసు. ఈ విషయాలన్నీ చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తాయి. జగన్నాథ ఆలయ రహస్యాల వైపు మళ్ళీ వెళ్దాం. మీరు సుదర్శన చక్రం అనే పేరు వినే ఉంటారు. సుదర్శన చక్రం విష్ణువు యొక్క ఆయుధం. ఇది అధర్మాన్ని నాశనం చేస్తుంది. జగన్నాథ ఆలయం పై భాగంలో సుదర్శన చక్రం ఉంది అండ్ మీరు ఏ దిక్కున చూసినా అది మీ వైపే ఉంటుంది. భగవంతుడు జగన్నాథుడు. లక్షలాది మంది భక్తుల భగవంతునిపై విశ్వాసం అండ్ ప్రేమతో ఆయన ఆలయానికి వస్తారు. ఈ ఆలయంలో హిందువులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంది. మరే ఇతర మతాల వారికైనా బయట నుంచి దర్శనమిస్తారు. మనం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కూడా జగన్నాథ పూరి దర్శనం కోసం వెళ్లారు. ఆమె పార్షియన్ అండ్ హిందువు కాదు. ఆమెకు ఫిరోజ్ గాంధీ నుండి ఇంటి పేరు వచ్చింది. అందుకే ఇందిరా గాంధీని కూడా సందర్శించడానికి అనుమతించలేదు. ఇది మాత్రమే కాదు, 2005లో థాయిలాండ్ యువరాణి మహాచక్ర సింధో కూడా జగన్నాథ పూరి ఆలయానికి ప్రవేశించలేదు. ఎందుకంటే విదేశీయులను కూడా ఇక్కడ అనుమతించరు. వారికి ఏర్పాట్లు చేసి బయట నుంచే దర్శనం చేయించారు. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి స్విట్జర్లాండ్ కు చెందిన ఓ మహిళ 1,78,00,000 కానుకగా సమర్పించారు. ఆలయంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద కానుక. ఇది కానుక కానీ ఇప్పటికీ ఆమె హిందువు కానందున ఆమెకు కూడా బయటి నుండి దర్శనం చేసుకోవాలి. మన స్వత మతం గురించి చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి మనకు ఏమీ తెలియదు. మనం కళ్ళు మూసుకొని ఏ కల్చర్, ఏ ట్రెండ్ అనుసరిస్తాము. ఇలా చేయడం వల్ల ప్రపంచంలో సంస్కృతి, నాగరికత, సంప్రదాయాలు అండ్ విలువలను ఎప్పుడూ సజీవంగా ఉంచే మతంతో మనం సంబంధం కలిగి ఉన్నామని మర్చిపోయాము. ఇది సనాతన ధర్మం అండ్ ఇప్పుడు మనం మతాన్ని రక్షించాలి. ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతుంది. ఈ జగన్నాథుడు, సుభద్రాదేవి, బాలభారతి సమేతంగా ఉండే 9 రోజుల పండుగ ఇది. ఈ 9 రోజుల్లో భగవంతుడు ప్రజల మధ్యకు వస్తాడు అండ్ ఈ ప్రయాణంలో ప్రజల సుఖ దుఃఖాలను స్వయంగా చూస్తాడు. కాబట్టి ఈ
యాత్ర జరుగుతుందని నమ్ముతారు. ప్రతి సంవత్సరం లక్షలాది కోట్లాది మంది భక్తుల రద్దీ ఈ యాత్రలో భాగమవుతుంది. జగన్నాథ పూరి ఆలయ రహస్యాలు ఇక్కడితో ముగియవు. అండ్ ప్రతి సంవత్సరం భగవంతుడు 15 రోజులు అండ్ ఆలయంలోని భక్తుల కోసం అనారోగ్యంతో ఉంటాడు. అండ్ మనకు తెలియని అనేక కథలు ఉన్నాయి. దర్శనాలు ఆపేస్తారు, కానీ ఇలా ఎందుకు జరుగుతుందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వి హోప్ యు ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దేవుడు నిజంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా?